ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. గత వారంలో ఒడిదుడుకులకు లోనటువంటి షేర్ మార్కెట్ కాస్త లాభాలు పొందుకొని మనకు కొద్దిగా ప్రశాంతత కలిగించినట్టుగా తెలుసుకుంటున్నాం. ప్రతి వారం కూడా మీకు షేర్ మార్కెట్ సమాచారాన్ని అందించుతున్నటువంటి మన ఛానల్ ద్వారా విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, నష్ట సూచనలను గమనించుకొని అందులో పెట్టుబడి పెట్టకుండా ఆర్థిక సంరక్షణ పొందుకుంటున్న వారికి శుభాభివందనలు. మరి ఇటువంటి మంచి విషయాల్ని 10 మందికి షేర్ చేయాల్సిన బాధ్యత మనది. మన ఛానల్ని ఇంకా 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాల్సిన బాధ్యత కూడా మనదే. దయచేసి షేర్ చేసి, లైక్ చేసి 10 మంది చేసి సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటూ, ఈ వారం 14వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ వివరణ, ఏ షేర్స్ మనకి లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయి, క్రూడ్ ఆయిల్ యొక్క పరిస్థితి ఏమిటి, విదేశాల్లో ఉన్నటువంటి యుద్ధ వాతావరణం ఏంటి, వాళ్ళ వల్ల మనకున్నటువంటి ఆర్థిక ప్రయోజనం అప్రయోజనం ఏంటి అనేసి తెలుసుకుందాం. ముందుగా మనకి లెబనాన్, ఇజ్రాయెల్కి ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ఇరాన్ అందులో జోక్యం చేసుకోవడం, అమెరికా అందులో జోక్యం చేసుకోవడం వల్ల వస్తున్నటువంటి కొంత యుద్ధ వాతావరణం మనల్ని కంగారు పెట్టేదిగా కనబడుతోంది. గత వారంలో మనకు కొద్దిగా యుద్ధ వాతావరణం తక్కువగా ఉన్నా మళ్ళీ కాస్త అది వ్యతిరేక శక్తుల యొక్క ఇద్దరు వ్యక్తులతో ఉన్నటువంటి గొడవని మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం వల్ల కాస్త అది ఇబ్బంది కలిగిస్తుంటుంది. ఆ ఇబ్బంది కలిగించే వ్యక్తి అందులో జోక్యం చేసుకుంటే ఇంకా నరకం అనుభవించాలి. అలాంటిదే అంతర్జాతీయంగా రెండు దేశాల యుద్ధంలో మూడో వ్యక్తులు దాన్ని ప్రజ్వలింపజేస్తున్నారు కనుక ఆ ఇబ్బంది. కాబట్టి మన దేశం కాస్త అందరికీ సమన్వయం పాటిస్తూ జాగ్రత్తగా ఉండమని చెప్తూ, అందువల్ల కొంత ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఏదేమైనా ఐరోపాలో ఉన్నటువంటి కొంత అంతర్జాతీయ ఒడిదుడుకుల వల్ల, అక్కడ ఉన్నటువంటి వ్యాపార ఒడిదుడుకుల వల్ల మనకు కొద్దిగా నష్టాన్ని చవిచూసే అవకాశం కనబడుతుంది. కనుక మీరు 15, 16 తేదీలలో ఆర్థికపరమైనటువంటి నష్టాలు పొందుకుంటారు. కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అక్కడ ఆ 2 రోజులు మనకి సంపద హరించుకుపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఆచితూచి వివరించే ప్రయత్నం చేయండి 15, 16వ తేదీ మధ్యలో. ఇక 14, 17, 18 తేదీలలో మీకు మంచి అనుకూల లాభాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి షేర్స్ లాభాలు పొందుకుంటారు. ఆటోమొబైల్ షేర్స్ కూడా లాభాలు ఉంటాయి. 14వ తేదీ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి షేర్స్లలో మంచి లాభాలు పొందుకునే అవకాశం కూడా మనకి చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు ధరలు తగ్గుబాటులోకి రావడం వల్ల కాస్త అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే లెబనాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఇజ్రాయిల్ మీదకి యుఏఈ వాళ్ళు కూడా, అంటే మన అరబ్ కంట్రీస్ వారు కూడా లెబనాన్ దేశానికి వాళ్ళ సహాయకారం అందించడం వల్ల, వాళ్ళకి తోడ్పాటు అందించడం వల్ల కాస్త ముడి చమురు యొక్క బ్యారెల్ ధర పెరగడానికి అవకాశం ఉంది. దానివల్ల మనకి డాలర్ మారకపు విలువ పెరుగుతుంది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం కనబడుతుంది. కనుక ఈ యొక్క పరిణామాలని మేము అంచనా వేసుకుంటూ 15, 16 తేదీలలో ఆర్థిక నష్టం ఎక్కువగా ఉండబోతుంది అన్న విషయాన్ని మీకు సూచించబడుతోంది. కాబట్టి 15, 16 తేదీలలో చమురు ధరల యొక్క ప్రభావం మన మీద ఎక్కువ ఉండి, దానివల్ల డాలర్ యొక్క పెరుగుదల, మన యొక్క రూపాయి మారకపు విలువ తగ్గడం వల్ల కొంత మన నష్టాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కనుక 16, 15 తేదీలలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించమని మరొకసారి చెప్తూ, 14వ తేదీ ఇన్సూరెన్స్ షేర్లు, 17వ తేదీ మనకి మెడికల్ షేర్స్ లాభాలు, 18వ తేదీలలో తప్పకుండా అనుకూలవంతమైన వాతావరణం ప్రశాంతంగా ఉండడం వల్ల అన్ని రంగాల్లో కూడా షేర్ మార్కెట్ లాభాలు పొందుకుంటారు. కొత్తగా బీపీఓలు మళ్ళీ కొన్ని కొత్త కంపెనీలు బీపీలోకి జాయిన్ అవ్వడం వల్ల ఆ కొత్తగా వచ్చేటువంటి షేర్స్ కూడా మనం కొనుగోలు చేయవచ్చును, లాభాలు పొందుకోవచ్చును. ముఖ్యంగా రిలయన్స్ వారివి, మరి మహేంద్ర లాంటి వాళ్ళవి షేర్స్ కొంత లాభాలు పొందిన అవకాశం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి షేర్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. మెడికల్ అండ్ హెల్త్ సంబంధమైనటువంటి షేర్స్లలో ఉన్నతి కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ షేర్లలో మనం పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ 14, 15, 16 తేదీలలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా ఉన్న భారతదేశం యొక్క అనుకూలవంతమైన ఆర్థిక వ్యవస్థ పురోగతి వల్ల మనకి మంచి లాభాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్లో ముదుపర్లు లాభాలు పొందుకునే అవకాశం బలంగా కనబడుతుంది. తప్పకుండా మీరు పెట్టుబడులు పెట్టవచ్చును. జాగ్రత్తగా మీరు 15, 16 తేదీలలో అనుకూలంగా చూసుకొని పెట్టుబడి. మిగతా రోజుల్లో చాలా లాభయుక్తమైనటువంటి శుభయోగంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా మరి ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగులేదన్న విషయంలో 2 రాశుల వారికి తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది. వృశ్చికము, ధనుసు రాశి వారు ఈ వారంలో షేర్ మార్కెట్కి, స్పెక్యులేషన్కి, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు ఈ 2 రాశుల వారు అందులో పెట్టుబడులు పెట్టారా
తీవ్ర నష్టాన్ని పొందుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. మిథున రాశి వారికి సామాన్య ఫలితాలు ఉన్నాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే వృశ్చిక ధనుసు రాశి వారు బంగారం కొనుగోళ్లలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. బంగారు బిడ్లు అంటే బంగారం ద్వారా మీరు అందులో పెట్టుబడి పెడితే మాత్రం కొంత లాభాలు పొందుకునే కమ్యూనిటీస్ కొంత లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. వెండి మీద కూడా పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. వృశ్చిక ధనుసు రాశి వారు, మిథున రాశి వారు కూడా. ఇది ఈనాటి షేర్ మార్కెట్ సమాచారం. ఈ సమాచారం మీకు ఎంతో ఉపయోగపడి తెలియజేసుకుంటూ తప్పకుండా మీ యొక్క లాభ నష్టాలని ఆఫీస్ నెంబర్కి తప్పకుండా తెలియజేస్తారని వాట్సాప్ ద్వారా మనసు కోరుకుంటూ, దయచేసి ఎటువంటి మంచి విషయాల్ని షేర్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. నమస్కారం.